ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం. 84వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. కీర్తనాదారుడితో ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు రాపించి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుని బలమును పొందిడి అనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఈరోజు దేవుని బలమును పొందుడి. ఈరోజు మనందరము దేవుని బలముతో నింపబడదుము గాక. ప్రభునందు ప్రియులారా, ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని దేవుడు సృజించాడు. ఎప్పుడైతే ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని, ఈ లోకాన్ని మనం చూసినప్పుడు దేవుడి యొక్క బలం ఎంతో, దేవుడి శక్తి ఏంటో మనకు అర్థం కావాలి. చాలా మంది జీవితంలో దేవుడు సృజించినటువంటి సృష్టి మీద, లోకం మీద వాళ్ళు ఆధారం చేసుకుంటారు, ఆ బలాన్ని కోరుకుంటారు. కానీ దేవుని బలాన్ని కోరుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, ఈ సృష్టి శూన్యములో సృష్టి చేసిన దేవుని నోటి మాటలో ఎంత బలం ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి కాబట్టి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను, ప్రభా, భౌతికమైనటువంటి ఈ యొక్క అన్నీ కూడా ఏవైతే బలము సంబంధించినవి, ఒక అనారోగ్య పాలై ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి బలం కొరకు ఎంతో ప్రయత్నం చేస్తాడు, తీసుకోవాలి. కానీ ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుని బలం కొరకు చూస్తారో, ఈ విశ్వములో నుంచి, ప్రపంచంలో నుంచి, లోకము నుంచి వచ్చే బలం కంటే దేవుని శక్తి, దేవుని బలం చాలా గొప్పదండి. అది పొందుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందుకొని బైబిల్ చదువుతూ ఉంటే దేవుని బలం, సన్నిధిలో ఉంటే, మందిరంలోకి వస్తే దేవుని బలం, వాక్యం చదువుతూ ఉంటే దేవుని బలం, ఉపవాసం ఉంటూ ఉంటే దేవుని బలం. చూడండి, ఈ దేవుని బలాన్ని పొందుకున్నప్పుడు ఎంతటి బలహీనలైనా సరే బలవంతులుగా మార్చబడతారు. ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు, చాలా కృంగిపోయి ఉన్నారు, బలహీనులైపోయారు, కొన్ని శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులతో. కానీ ఒకరోజు వాళ్ళు అర్థమైంది, మేము ఈ బలహీనతల్లో నుంచి ఎలా విడుదల పొందుతాం, ఎలా బలం పొందుతాం, లేవగలమా అనే స్థితిలో వాళ్ళకి తెలుసుకున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభువుని రక్షకుడిగా వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే మమ్మల్ని లేపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా బలహీనతల్లో, రోగాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చాక వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు, విశ్వాసం ఉంచారు, ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా యేసుకి ఆ శిలువ కార్యం నుంచి కొత్త బలాన్ని పొందుకున్నారండి. ఎంత గొప్ప అద్భుతమో. అందుకే ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా నీ బలం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే నువ్వు పరమ వైద్యుడు అని ప్రార్థన చేస్తాం. ఆ మందులే ఓ ప్రార్థనని, ఆ మెడిసినే ఆ యొక్క విశ్వాసం అని, దేవుని వాక్యం చదవటం అని, ఆ బలం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఈరోజు నీవు ఈ విశ్వములో, ప్రపంచంలో ఉన్న బలాన్ని పొందుకున్నావేమో, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుని బలాన్ని నీకు ఇస్తున్నాడండి. నువ్వు పొందుకుంటున్నావు దేవుని బలాన్ని. ఇక నువ్వు ఆరోగ్యంగా, కుటుంబంలో సమాధానం, అన్ని విధాలుగా దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు, ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దయన కిరీటముతో, ఆయుష్కాలంతో మిమ్మల్ని నింపునుగాక. ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారు, ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఒక ఆనంద సంవత్సరంగా దేవుడిని మార్చి మిమ్మల్ని నడిపించునుగాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచయం ద్వారా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈ ప్రపంచంలో, లోకంలో ప్రభు ఎంతో మంది జనులు ఉన్నారు. ఆ జనులు నీవు సృజించిన దాంట్లో నుంచి బలాన్ని పొందుకుంటున్నారు. కానీ నీ బలాన్ని గట్ల వారు పొందుకుంటే వాళ్ళు ఒక నూతన సృష్టిగా వాళ్ళు మార్చబడతారు. ఆ బలంతో ప్రియుల్ని, ఈ వాగ్దానాన్ని వింటున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, క్లైమ్ చేసుకుంటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళ జీవితంలో నీ బలముతో నింపబడి వారు నింపబడుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.